అందమైన ఒక ఊరిలో రాము అనే 15 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఊరి వీధిలో అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఇంట్లో మాత్రం అమ్మ వంటగదిలో కూర్చుని ప్రతిరోజూ ఆలోచిస్తూ ఉండేది. అలా రాము అమ్మ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఇంట్లో తిరుగుతుండేది. రాము నాన్న ఆరోగ్యం బాగోలేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అది చూసిన అమ్మ కూడా చాలా బాధపడేది. ఇంతలో రాము చెల్లి పాఠశాల నుంచి ఇంటికి వస్తూ ఉండేది. కొద్దిసేపటికి అమ్మ రాముతో కూర్చుని, మనం కుటుంబ పరిస్థితి బాగోలేదు రాము, నాకేవీ తోచడం లేదు అని తన బాధ రాముతో పంచుకుంది. అది విన్న రాము తన కుటుంబం కోసం ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అలా ఆలోచిస్తుండగా ఒక ఆలోచన వచ్చింది. నేను జ్యూస్ షాప్ పెడితే బావుంటుంది అని నిర్ణయం తీసుకున్నాడు. అలా ఒక చిన్న జ్యూస్ షాప్ మొదలుపెట్టాడు. ఆ షాప్లో జ్యూస్ చేసి పక్కన ఉన్న షాపులలో అందరికీ బయట అమ్ముతుండేవాడు. అలా రాము ప్రతి ఒక్కరితో చాలా గౌరవంగా ప్రవర్తించేవాడు. అలా రాము జ్యూస్ షాప్ బాగా నడవసాగింది. పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక రాము చెల్లి కూడా షాప్లో అన్నకి సహాయం చేసేది. అలా వచ్చిన డబ్బుతో రాము ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టేవాడు. రాము సంపాదించిన డబ్బుతో నాన్నకి చికిత్స చేయించాలి అని అనుకున్నాడు. నాన్న దగ్గరికి వెళ్లి, నాన్నా, మనం ఆసుపత్రికి వెళ్ళాలి, మీ ఆరోగ్యం బాగు చేయించుకోవాలి అని చెప్పాడు. అది విన్న నాన్న రాము తలమీద చెయ్యివేసి ప్రేమతో నిమిరాడు. మరుసటి రోజు రాము నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యుడు పరీక్ష చేసి చికిత్స చేసి మాత్రలు ఇచ్చి పంపించాడు. అలా రాము నాన్నతో కలిసి ఇంటికి వచ్చారు. ఆ ధైర్యంతో రాము మరుసటి రోజు నుండి స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా జ్యూస్ అమ్మడం మొదలుపెట్టాడు. అది చూసిన అమ్మ చాలా ఆనందంగా లోపల బాధతో రాముని చూస్తూ ఉండేది. అలా ఆ రోజు సాయంత్రం అమ్మ రాముతో ఇంటి బయట కూర్చుని జ్యూస్ గురించి మాట్లాడేది. ఇంతలో రాము చెల్లి ఇంట్లో చాలా కష్టపడి చదువుతూ ఉండేది. తన కుటుంబానికి తన వంతు సహాయం చేయాలని కష్టపడి చదువుకుంటూ ఉండేది. రాము తన జ్యూస్ షాప్ని బాగా అభివృద్ధి చేశాడు. అలా తన షాప్ని ఒక బండి మీదకి మార్చి ఊర్లోనే చక్కగా అమ్మడం ప్రారంభించాడు. ఆ రోజు రాత్రి కుటుంబమంతా కలిసి భోజనం చేశారు. కొన్ని నెలలు అయ్యాక రాము చెల్లి పాఠశాల పూర్తి చేసుకొని కళాశాలకి వెళ్లడం మొదలుపెట్టింది. వెళ్లే సమయంలో అన్నా, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయేది. రాము తన చెల్లి స్నేహితులకు కొంత డబ్బు ఇచ్చేవాడు. రాము షాప్లో లేనప్పుడు అమ్మ షాప్ని చూసుకునేది. నాన్న మెల్లగా ఆరోగ్యంగా మారుతూ బయట తిరగడం మొదలుపెట్టాడు. రాము స్నేహితులతో కలిసి షాప్ని బాగా అభివృద్ధి చేసి అందరి దగ్గర ప్రశంసలు పొందాడు. అలా 4 సంవత్సరాలు గడిచాక రాము తన జ్యూస్ షాప్ని పెద్ద ఆధునిక షాప్గా మార్చుకున్నాడు. ఆ షాప్లో రాము చాలా అందంగా జ్యూస్ ఇచ్చేవాడు. ఆ రోజు షాప్ బయట నుంచోని చూసుకుంటూ ఒక మంచి ఫీల్ని ఆనందించేవాడు. అలా ఒకరోజు ఒక అందమైన అమ్మాయి షాప్కి జ్యూస్ కొనడానికి వచ్చింది. ఆమెను చూసిన రాము సహాయం చేసి ఇద్దరి మధ్య పరిచయం మొదలైంది. కొన్ని రోజులు గడిచాక వాళ్ళు స్నేహితులు అయ్యారు. కొన్నిసార్లు ఆ అమ్మాయి రాముకి షాప్లో సహాయం చేసేది. అలా వారిద్దరూ దగ్గరయ్యారు. ఒకరోజు రాము తన అనుభూతులను చెప్పాడు. ఆ అమ్మాయి చిరునవ్వుతో అంగీకరించింది. వాళ్ళు కౌగిలించుకున్నారు. కొన్ని రోజులు గడిచాక రాము తన స్నేహితులకు ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. తర్వాత తన అమ్మ, నాన్న, చెల్లికి కూడా పరిచయం చేశాడు. వాళ్ళు అందరూ చాలా సంతోషపడ్డారు. ఒకరోజు కళాశాల పూర్తి చేసిన వచ్చిన రాము చెల్లి ఆ అమ్మాయిని ప్రేమతో గట్టిగా కౌగిలించుకుంది. ఆ రోజు రాత్రి కుటుంబం అంతా కలిసి ప్రేమతో భోజనం చేశారు. భోజనమయ్యాక అంతా ఒకరినొకరు ప్రేమతో కౌగిలించుకున్నారు.